గుంటూరు జిల్లా వేజెన్లలో వింతైన ఘటన జరిగింది. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు ఢిల్లీ చూసేందుకు వెళ్లినట్టు విచారణలో తేలింది. వేజెన్లలో ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. దీంతో భయాందోళనకు లోనైన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థుల కోసం ఢిల్లీకి వెళ్లిన ప్రత్యేక బృందం అహ్మద్, భరత్, గోపీలు ఢిల్లీ చూసేందుకు వచ్చారని, తప్పిపోలేదని తేల్చింది. ఏం చేద్దాం? ఏమన్నాడు? అది నవ్వుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు మొహాలు చూపిమ్మను. ఏమన్నాడు? వాళ్ళ ముగ్గురు మొహాలు చూపిమ్మను. ఏమన్నాడు? ఏం చేద్దాం? వాళ్ళ మొహాలు చూపిమ్మను. ఏమన్నాడు? గుంటూరు జిల్లా వేజెన్లలో వింతైన ఘటన జరిగింది. అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు ఢిల్లీ చూసేందుకు వెళ్లినట్టు విచారణలో తేలింది. వేజెన్లలో ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. దీంతో భయాందోళనకు లోనైన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థుల కోసం ఢిల్లీకి వెళ్లిన ప్రత్యేక బృందం అహ్మద్, భరత్, గోపీలు ఢిల్లీ చూసేందుకు వచ్చారని, తప్పిపోలేదని తేల్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గుంటూరు జిల్లా చెబ్రోల్ మండలం వేజెండ్లలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి కూడా వెంటనే తల్లిదండ్రులు మాత్రం వారి కోసం వెతికారు. కానీ పిల్లలు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. సుద్దపల్లికి చెందిన భరత్, వేజెండ్లకు చెందిన అహ్మద్, గొండవరంకి చెందిన గోపి, వీళ్ళు ముగ్గురు కలిసి వడ్లమూడిలోని గౌరవపాలెంలో కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుతూ ఉంటుంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు కూడా కలిసి దేశ రాజధాని ఢిల్లీని చూడాలి అని గత కొంతకాలంగా అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఢిల్లీకి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎక్కడా కూడా కనిపించకపోవడంతో వాళ్ళు మొబైల్ తీసుకెళ్లారు. మొబైల్లో సాంకేతిక ఆధారంగా, సిగ్నల్స్ ఆధారంగా చూసుకున్నట్టు మాత్రం వాళ్ళు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వెంటనే అక్కడ వాళ్ళు ఒక షాపుకి వెళ్ళారు ఢిల్లీలో. అక్కడ యజమాని కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి మాట్లాడడంతో వీళ్ళు తారసపడ్డారు. వెంటనే చూసుకున్నట్టు మాత్రం అక్కడ పొంతం లేని మాట్లాడుతుంటే వాళ్ళ యజమాని కూడా మీకు తల్లిదండ్రులకు ఫోన్ చేయండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పోలీసులు ఏదైతే ఉందో మొబైల్ కు ఫోన్ చేయడంతో ఆ మొబైల్ కి ఆ యజమాని దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళు ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా నుంచి వచ్చేసారు అని చెప్పి చెప్పడంతో కూడా ఆ పిల్లలు యజమాని దగ్గరకు ఉన్నారు. వెంటనే తండ్రి ఆ మొబైల్లో నుంచి కాల్ చేసిన తర్వాత ఆ ముగ్గురు కూడా విద్యార్థులు కనిపించారు. ఈ నేపథ్యంలో ఏదైతే గుంటూరు జిల్లా నుంచి ఏదైతే ఉందో సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో పోలీసుల్ని ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పిల్లల్ని తీసుకొచ్చేందుకు మాత్రం వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో పూర్తి కసరత్తు చేశారు. ఎస్పీ ఒక్కులు జిందాల్ మాత్రం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా పంపించేసి పిల్లల్ని తీసుకొచ్చేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు మాత్రం ఢిల్లీకి చేరుకున్నారని మనకు సమాచారం అందుతుంది. ముగ్గురు విద్యార్థులను కూడా తీసుకొస్తున్నారు. సాయంత్రానికి కూడా ఢిల్లీ నుంచి ఏదైతే ఉందో పొన్నూరు చెబ్రోల్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చేసి తల్లిదండ్రులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. లక్ష్మి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. వాళ్ళ ముగ్గురు మొహాలు చూపిమ్మను. ఏమన్నాడు?